నేను 2003లో జాయిన్ అయ్యాను సారు. 2003లో సీఎఫ్గా జాయిన్ అయ్యి 2022 వరకు జూలై 27 తేదీ వరకు నన్ను పని చేయించారు. అక్కడి నుంచి నన్ను వచ్చి రాజకీయంలో పెట్టి వీళ్ళొచ్చేమో నన్ను వివో నుంచి తొలగించి నాకు తెలియకుండా తొలగించేశారు. తొలగించేసిన మూడు నెలలు నేను ఊరుకున్నాను ఏమైందో ఏదని. నేను మళ్ళీ వచ్చి అడిగితే ఎందుకండి వివో నుంచి నన్ను తొలగించారు, వివో బుక్స్ నా దగ్గర ఉన్నాయి, ఈ చెక్ బుక్లు నా దగ్గర ఉన్నాయి, స్టాంపులు అన్నీ నా దగ్గర ఉన్నాయి కదా, పాస్బుక్లు ఉన్నాయండి, అవన్నీ తీసుకోకుండా నన్ను ఎలా తొలగించారు, నేను కలెక్టర్ ఆఫీస్ రిపోర్ట్ ఇస్తానండి అని వైఎస్ జగన్ దగ్గరికి వెళ్ళాను సార్. నేను అక్కడికి వెళ్ళి స్పందనకి లెటర్ ఇచ్చాను. వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తే ఆ రిసిప్ట్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామంటే కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను. కలెక్టర్ ఆఫీస్ నుంచి అప్పుడు నాగమణి అమ్మ ఆవిడ ఉండేవారు, మేడమ్మ, ఆవిడ చూసి ఆధార్ కార్డు చూసి ఈవిడని ఎందుకు తీశారని కళ్యాణ్ గారిని అడిగారు, పీడి గారిని. అడిగితే ఏమో నాకు తెలీదు, నేను రిపోర్ట్ ఇస్తానులే వాళ్ళకి అడుగుతాను అని చెప్పారు. అప్పుడు ఇతను ఈ దదికుమారు నన్ను తీసేసి ట్రాన్స్ఫర్ అయిపోయాడండి ఒక్క రోజులో. నేను ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత సీతారాం ఏపీఎం వచ్చారు. సీతారాం ఏపీఎం వచ్చిన తర్వాత నేను తీసనేటి నేను వేయడానికి అనిసారు ఆయన. అనిస్తే నేను కంప్లైంట్ ఇచ్చుకుంటున్నాను. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో రిపోర్ట్ ఇస్తే ఆవిడ నా ఉద్యోగం ఇచ్చేయమని టిక్ పెట్టింది ఆధార్ కార్డు మీద టిక్ పెట్టితే వీళ్ళకి మళ్ళీ వచ్చి నేను అడిగితే నీకు అలా కాదు, వివోలో నీకు 60 సంవత్సరాలు అయిపోయింది, అలా ఇది అయిపోయింది ఇది అయిపోయిందని ఏపీఎం అతను పెండింగ్ పెట్టాడు. పెండింగ్ పెడితే నేను అది ఇదే మాట్లాడి ఇక చాలా రోజులు తిరిగాను అతని దగ్గరికి. తిరిగితే లాస్ట్లో నేనేం చేయలేనమ్మా, ఏం తీయలేదు, నేనేం చేయలేదు అనేసాడు. ఆ తర్వాత అది ఎవరు తీశారో నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు ఇంకొక ఎస్ఐ గారు ఉన్నారు. అప్పుడు మా వాగులపల్లి శ్రీనివాసరావు నాకు సీసీ. అతను ఈ గతమంతా ఇవన్నీ అతనే చేసాడు సారు. మా ఊరు వచ్చి చెప్పడము చేయడము, ఆవిడని తీసియండి వయసు అయిపోయిందని అండి అని వైసీపీ నాయకులతోని వైసీపీ సభ్యులతో అందరితో చెప్పించి నన్ను ఏ విధంగా చేసి నేను పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాను. రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద వాళ్ళకి ఈ సీసీని ఆ ఏపీఎంని పిలిపిస్తే అడిగారు వాళ్ళు ఎందుకు తీశారంటే వివోలోనే తీర్మానం చేస్తారు, అందుకే మేము తీస్తాము, వాళ్ళు తీస్తారు అని చెప్పారు. అయితే వివో తీర్మానం నేను తెస్తానండి, ఇదిగో వివో సంతకాలతోనే నేను తీర్మానం తెస్తాను, నా ఉద్యోగం నాకు ఇచ్చేయండి అన్నాను. అంటే వివో తీర్మానము సంతకాలతో తెచ్చిస్తే ఇంచుమించు ఒక 4-5 సార్లు ఇచ్చాను సార్. ఇస్తే ఏపీఎం స్పందించలేదు. వాళ్ళు దొంగ సంతకాలు పెట్టిన తెచ్చే స్పందించి ఆవిడ నా ఆన్లైన్లో నా పేరు ఇమ్మీడియట్లో తీసేసి ఆవిడ పేరు బీసీ ఆవిడ పేరు ఎక్కించాడు. ఆ బీసీ ఆవిడ ఉద్యోగం చేస్తుంది. నేను ఇలా తిరిగిన కొలితే ఏపీఎం లాస్ట్లో నేనేం చేయలేను, నాకేడు తెలీదు, నేను తీయలేదు అనిస్తే ఊరుకోండి అయితే మీరు తీయకపోతే అనేసి నేను ఊరుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి గట్టి వెళ్ళాను. ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి గట్టి వెళ్తే ఆవిడకి వయసు అయిపోయిందండి అని చెప్పాడు. అయితే నాకు నాకు నోటీస్ ఇవ్వలేదు కదా, మరి ఎలాగండి వయసు అయిపోయిందని మీరు చెప్తున్నారు అని ఎమ్మెల్యే గారికి చెప్పాను. చెప్పిన తర్వాత ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు, అయినా అవ్వలేదు. అతను ట్రాన్స్ఫర్ పెట్టేసిన తర్వాత ఇతను వేశారు. తీసేసిన అతన్ని వేసిన తర్వాత నా ఉద్యోగం నాకు ఇమ్మంటే నీకు వయసు అయిపోయింది, నీకు 54 సంవత్సరాలు, 74 సంవత్సరాలు, 84 సంవత్సరాలు, నీకు 84 సంవత్సరాల దగ్గర చేస్తావిడి పని, నువ్వే ఉన్నావేటి అని అడిగారు. అడిగితే నేను అన్నాను, అలా కాదు సార్, 84 సంవత్సరాలు 74 సంవత్సరాలు అయినా నాకు నోటీస్ ఇవ్వాలి కదా గవర్నమెంట్, ఇవ్వకుండా మీరు ఎలా తీస్తారండి, నాకు ఇచ్చింది గౌరవ వేతనం ఇస్తాను కానీ జీతం అని ఇవ్వట్లేదు కదా, వివోలోని తీయడానికి లేదు కదండి, నాకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చెయ్యలని నేనే వదిలేస్తాను కదా అని బ్రతిమాలి 6 నెలలు సంవత్సరం చేస్తాను, పోనీ 6 నెలలు చేస్తాను, నాకు డబ్బులు లేవు, ఉట్టప్పుడంతా చేశాను, నేను ఇప్పుడు డబ్బులు వచ్చేసరికి నన్ను తీసేస్తాను, నేనైతే బ్రతకలేకపోతాను, నాకు భర్త లేడు, పిల్లలు లేరండి, ఎవరు లేరు, మా అమ్మ లేదు, ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే నేను బ్రతకలేకపోతాను సార్. అయినా అలాగ ఓపిక తిరిగాను కలెక్టర్ ఆఫీస్కి, ఇక్కడికి ఉన్నాం. తిరిగితే ఇతను లాస్ట్గా నేను అన్నట్టు చేయమంటే వివోలోని తీస్తున్నారు, నీకు వయసు అయిపోయిందని, 54, 74, 84 సంవత్సరాలు నీకు అని అంటాను. 84 సంవత్సరాలు అయితే నాకు 84 సంవత్సరాలు సర్టిఫికెట్ ఇచ్చానేమో ఇచ్చేయండి అని అంటున్నాను. అది ఇవ్వకపోతే నా ఉద్యోగం ఇవ్వండి అని కూర్చున్నాను. ఈరోజు తెల్లవారు వచ్చాను, ఆఫీసు తాళం వేస్తే నన్ను తోసేసి తాళం తీయమంటాడు అకౌంటెంట్కి. ఆవిడ వచ్చేమో నేను తాళం వేసిందండి, ఈవిడ వచ్చి కూర్చుందని చెప్పింది.
ఆవిడ చెప్పిన తర్వాత ఆవిడని తోసి తాళం తీయన్నాను. మీరు రండి తాళం తీద్దరు కానీ నన్ను తోసేస్తుంది ఆవిడంటే, ఆవిడ వచ్చి ఊరందరికి ఫోన్ చేసింది, ఈవిడ తాళం వేసింది. అప్పుడు అతను వచ్చాడు ఏపీఎం, వచ్చి పోలీసు వాళ్ళకి తెచ్చినాడు. పోలీసులు తెస్తే పోలీసు వాళ్ళకి నేను ఈ విధంగా చెప్పాను. నేను ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వస్తే రాజకీయ నాయకులు తీస్తున్నారు, నన్ను మమ్మల్ని చేయమంటావు, ఎవరు తీసిన తాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పాడా ఎస్సీ. చెప్పిన తర్వాత సరేలేండి నేను స్టేషన్కి రానులే, స్టేషన్ మీది కదా, మాదేటండి, మేము అవసరానికి మేము కంప్లైంట్ చేయడానికి వస్తాం కానీ మీకు ఎటు అడుగుతాను ఏంటండి, రానులేండి అని మానేశాను సార్. నన్ను ఎన్నిసార్లు గసిరిస్తారు పోలీసులు. ఈవేళ కూడా ఏఎస్సీ వచ్చి నువ్వు చచ్చిపోతే మాకు నష్టమేటి, నువ్వు చచ్చిపోతే మాకు నష్టమా అని అడుగుతున్నాడు అతను. ఇవన్నీ చేసిన సారు నా ఉద్యోగం నాకు కావాలి సార్, నేను బ్రతకలేకపోతున్నాను, ఇంతవరకు ఓపిక పెట్టాను, పోను ఒకరోజు కాకపోతే ఒకరోజైనా పిలిచిన ఉద్యోగం ఇస్తాడని ఇవ్వట్లేదు. బీసీ ఆవిడతో చేయించుకుంటాడు, నా జీతం ఉండిపోయింది, వివో బుక్స్ ఉండిపోయినాయి, అన్ని చెక్ బుక్లు కూడా నా దగ్గర ఉన్నాయి సార్, నాకు తెలియకుండా చేశాడు. నా ఉద్యోగం నాకు కావాలి, లేదంటే నేను చచ్చిపోతాను సార్, నేను బతకలేకపోతాను, నా ఊర్లో నాకు ఎవరు లేరు, నాకు రూపాయి తెచ్చిన వాళ్ళు లేరు, రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు, నేను బ్రతకలేకపోతాను, దయచేసి నా ఉద్యోగం నాకు ఇప్పిస్తారని అందరికీ మనవి చేసుకుంటున్నాను.